నంద్యాల జిల్లా మహానందిలో 7.90 కోట్లతో నిర్మించిన నూతన రహదారిని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నిర్వీర్యమైన R&B వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని చెప్పారు. శ్రీశైలం నియోజకవర్గంలో 27 కోట్లతో రహదారుల నిర్మాణం చేపట్టామని, మిషన్ ఫాడ్ఫాల్ ద్వారా 1000 కోట్లతో రాష్ట్రాన్ని గుంతలేని ఏపీగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. రాయలసీమలో ప్రాజెక్టులు, పరిశ్రమల కోసం ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకు కృషి చేశారని, విమర్శలు చేసే విపక్ష నేతకు మాట్లాడే అర్హత లేదని మంత్రి మండిపడ్డారు. కొంచెం వెనక అన్న, కొంచెం వెనక జరుగు. ముందు వాళ్ళతో మాట్లాడతారా? మహానందిలో కొన్ని రోడ్లు ఇనాగరేషన్ చేయడానికి రావడం జరిగింది. అదేవిధంగా గత 5 సంవత్సరాల కాలంలో నిర్వీర్యమైనటువంటి R&B వ్యవస్థ నిర్వీర్యం చేస్తే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క నియోజకవర్గంలో, శ్రీశైలం నియోజకవర్గంలో దాదాపుగా 27 కోట్లకు పైన వెచ్చించి రోడ్లన్నీ కూడా మొదలుపెట్టాము. ఇప్పటికే ఈరోజు ఈ 2.5 కోట్లు గత 5 సంవత్సరాల నుంచి కూడా పెండింగ్, 7.5 కోట్లు పెట్టి ఈ యొక్క రోడ్డు పెండింగ్లో పెడితే మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రత్యేకమైన చర్యలు తీసుకుని స్థానిక శాసనసభ్యుడు బుడ్డ రాజశేఖర రెడ్డి గారు కాంట్రాక్టర్ కూడా ఖచ్చితంగా చేపిస్తామని అభయం ఇచ్చి ఈరోజు ఆ రోడ్డు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇది ఒక్కటే కాదు, జిల్లాలో కూడా ఈరోజు R&B రోడ్లు బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో 3,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులన్నీ కూడా R&B రోడ్లు జరుగుతూ ఉన్నాయి. మిషన్ ఫాడ్ఫాల్లో 1000 కోట్లు ఖర్చు పెట్టి కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రంలో ఎక్కడ కూడా గుంతలేని రాష్ట్రాన్ని చేశాం. అదేవిధంగా సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధిని రెండు సమానంగా చూస్తూ ఉన్నాం. ఇందాకే చెప్పాం రాయలసీమ గురించి కూడా. ప్రతి చోట ఈరోజు రాయలసీమకు వాళ్ళ రాజకీయ నిరుద్యోగులంతా కూడా పని లేకుండా ఉన్నారు. రాజకీయ నిరుద్యోగులు, ఆ రాజకీయ నిరుద్యోగులు కూడా వాళ్ళ అవసరాల కోసమో ఉనికిని కాపాడుకోవడానికి రాయలసీమ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అందుకే చెప్పాం మేము, ప్రాజెక్టుల మీద మాట్లాడతారా, ఇండస్ట్రీస్ మీద మాట్లాడతారా, దేని మీదైనా ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఈరోజు రాయలసీమ అభివృద్ధి చెందింది, ఈరోజు ఇంత రాయలసీమకు న్యాయం జరిగిందంటే తెలుగుదేశం ప్రభుత్వంలోనే. నాడు ఎన్టీ రామారావుతో మొదలుకొని నేడు చంద్రబాబు వరకు కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు రాయలసీమకు తీసుకొచ్చాము. ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, ఈరోజు ఎయిర్పోర్ట్ కావచ్చు, ప్రతిదీ తీసుకునే చేసిన ఘనత మాకే దక్కుతుంది. కాబట్టి వారికి మాట్లాడే అర్హత లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. నోటిఫికేషన్ కోసం మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.